హలో గైస్. సో ఈ వాటర్ బాటిల్స్, అంబ్రెలాస్, చాక్లెట్స్ ఇవంతా పెట్టుకొని ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? సో నేనైతే చెన్నైలో ఉన్న వన్ ఆఫ్ ద ఫేమస్ షాపింగ్ స్ట్రీట్ సౌకర్పేటకి అయితే వెళ్ళిపోతున్నాను ఇవాళ. సో మీకు చూపించబోతున్నాను అక్కడ థింగ్స్ అన్నీ. సో చకచక నేను నా ఫ్రెండ్ గొడుగులు వేసుకొని బయటకైతే వచ్చేసామన్నమాట సౌకర్పేటకి వెళ్ళడానికి. సో నేనున్న ప్లేస్ దగ్గర నుంచి సౌకర్పేటకి వెళ్ళాలంటే 102 బస్ ఎక్కాలి. సో ఇదే అనమాట బస్ స్టాప్. వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్కి బస్ వచ్చింది. లక్కీగా అది పింక్ బస్ కావడంతో చకచక నేను నా ఫ్రెండ్ అయితే ఎక్కేసాం. బేసిక్గా చెన్నైలో పింక్ బస్ లేడీస్కి ఫ్రీ అనమాట. అండ్ జెంట్స్కి కూడా కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది డీలక్స్ బస్సెస్ కంటే. సో ఇదే అనమాట నేను చెప్పిన పింక్ బస్. యూజువల్గా అయితే దీంట్లో ఫుల్ రష్ ఉంటుంది. సో ఇది డీలక్స్ బస్ అనమాట. అండ్ అటు సైడ్ ఉన్నవి కూడా డీలక్స్ బస్సెసే. కొన్ని అలాంటివి కూడా ఫ్రీ బస్సెస్గా ఇప్పుడు చేంజ్ చేశారు కొత్తగా. ఈరోజు సాటర్డే సండే అయినా కానీ ఎంత ట్రాఫిక్ ఉంది అసలు. నాకైతే చిరాకు వచ్చేసింది. ఎందుకు వచ్చాను బయటకు అనిపించింది. బట్ షాపింగ్కి వెళ్ళాలి కదా, సో కొంచెం ఎనర్జీని గెయిన్ చేసుకొని స్టార్ట్ అయిపోయాం అనమాట. మనమైతే బ్రాడ్వేకి మెరీనా బీచ్ వైపు నుండి వెళ్తామన్నమాట. సో ఇదే మెరీనా బీచ్. చాలా బాగా కనిపిస్తుంది వ్యూ అసలు ఇక్కడ నుండి. నాకు చాలా ఇష్టం ఈ రూట్లో వెళ్ళాలంటే, మంచిగా ఉంటుంది. మేము ఎప్పుడైనా బ్రాడ్వే నుండి వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ మోస్ట్ ఆఫ్ ద టైం వచ్చేటప్పుడే మేము ఎర్లీ మార్నింగ్ వస్తాం కాబట్టి అక్కడ చాలామంది లైక్ ఓల్డ్ పీపుల్ కానీ ఎంగేజ్లో ఉన్న వాళ్ళు కానీ వాకింగ్ చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ ఇక్కడ కైండ్ ఆఫ్ చిన్న చిన్న పార్క్స్ కూడా ఉన్నాయి పక్కన. చాలా కైండ్ ఆఫ్ పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. చూస్తుంటే చాలా బాగుంటుంది. అండ్ నేను అనుకున్నాను సరైనా నేను అలా వెళ్ళి వాకింగ్ గానో లేదా పార్క్ గానో విజిట్ చేద్దాం అనుకున్నా. బట్ కుదరలేదు అసలు. నాకైతే చాలా ఇష్టం ఈ కైండ్ ఆఫ్ లొకేషన్ అంటే. బేసిక్గా నాకు మెరీనా బీచ్ అంటే గుర్తొచ్చే ఫన్నీ థింగ్ ఏంటంటే, ఒకసారి నేను ర్యాండమ్గా గూగుల్లో సెర్చ్ చేశాను అనమాట నియరెస్ట్ వాటర్ ఫాల్స్ ఇన్ చెన్నై అని చెప్పి. సో అలాగా గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు లిటరలీ గైస్ మీరు నమ్మరు, నాకు ఈ వాటర్ ఫాల్స్ చూపించింది. ఈ పిక్చర్ని చూపించి ఇది వాటర్ ఫాల్స్ 1 డేలో వెళ్ళి రావచ్చు అని చెప్పి చూపించింది. అంతే, ఇంకా నాకు అసలు మాటలే రాలేదు అసలు ఆ పిక్ని చూసి. ఇదేంట్రా వాటర్ ఫాల్సా ఇది, లైక్ ఇంకా అడగకూడదని ఫిక్స్ అయిపోయాను గూగుల్ని అసలు. సో అలా నాకు ఒక చిలిపి మెమరీ అయితే ఉందన్నమాట గూగుల్తో. సో ఆ విషయం పక్కన పెడితే మెరీనా బీచ్కి పక్కనే మనకి నేవీ అకాడమీ అనేది ఒకటి ఉందన్నమాట. సో ఇదే అక్కడ బస్ స్టాప్. సో ఈ బ్రిడ్జ్ పైన రేస్ జరిగింది అని చెప్పి నేను విన్నాను అనమాట. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకైతే ప్లేసెస్ తెలియదు కానీ మనకి దారిలో ఇంకొక 2 ఇంపార్టెంట్ ప్లేసెస్ లైక్ పోర్ట్ చెన్నై అని అండ్ ఫ్లాగ్ వచ్చి ఆ ప్లేస్ కానీ ఇలా ఉన్నాయన్నమాట. అవి నాకు పేర్లు అయితే తెలియదు. మేమైతే దాదాపు బ్రాడ్వే దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇదే నేను చెప్పిన ఇంకో ఫ్రీ బస్ అనమాట. సో అక్కడైతే సీట్స్ చాలా బాగుంటాయి. అండ్ మనం అలా బ్రాడ్వేలోకి ఎంటర్ అయితే అయిపోయాము. సో మనకు అక్కడ అంబ్రెల్లాస్ పెట్టి కనిపిస్తుంది కదా, అటు సైడ్ నుంచి వెళ్తే మనకి ఈ ప్యారిస్, సౌకర్పేట్ ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. అండ్ ఇక్కడ నుండే స్ట్రీట్ షాపింగ్ అంతా మొదలవుతుంది. ఇక్కడ మనకి వెజిటేబుల్స్ కూడా ఇక్కడ పెట్టి అమ్ముతూ ఉంటారు. ఇక్కడ చూసినట్లయితే మనకి చాలా బస్సెస్ కనిపిస్తున్నాయి. సో ఇదే అనమాట మేము వచ్చిన 102 పింక్ బస్. మనకి బస్ స్టాప్ పక్కన నుంచే షాపింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. షర్ట్స్ అనేవి 150కి చీప్గా ఉంటాయి. సో మేమైతే రోడ్కి అటు పక్క వెళ్ళాలి. బేసిక్గా మేము ఫస్ట్ టైం ఇది రావడం. సో మాకు ఐడియా లేదు కాబట్టి ఆటో వాళ్ళని అడిగాము. వాళ్ళైతే 100 తీసుకున్నారు వెళ్ళడానికి. సో ఇదే అనమాట సౌకర్పేటలో. మేమైతే మిన్ స్ట్రీట్కి వెళ్ళమని చెప్పి అడిగాము. మిన్ స్ట్రీట్లోనే మోస్ట్ ఆఫ్ ద షాపింగ్ ప్లేసెస్ ఉంటాయి అని చెప్పేసి నేను విన్నాను. అంటే ఓవరాల్గా ఉంటాయి, క్లాతింగ్స్ కానీ జ్యువెల్స్ కానీ ఆ స్ట్రీట్లో ఉంటాయని విన్నాను. సో అక్కడికి తీసుకెళ్ళమని చెప్పి అడిగాను అనమాట ఆటోనని. సో డైరెక్ట్గా మమ్మల్ని అక్కడ స్ట్రీట్కి తీసుకెళ్ళి వదిలారు. సో ఇక్కడైతే మనకి లేదు అన్న వస్తువు అయితే అస్సలు లేదు, ఎవ్రీథింగ్ ఉంది. ఇక్కడ ఏంటంటే స్ట్రీట్స్గా ఉంటాయి. ఒక్కొక్క స్ట్రీట్లో ఒక్కొక్క థింగ్స్ అనేవి మనకి అవైలబుల్లో ఉంటాయి. సో ఇక్కడ నేనైతే ఫుట్పాత్ పై ఉన్న షాప్స్ అన్నీ కూడా కవర్ చేశాను ఫస్ట్ వెళ్ళేటప్పుడు. అండ్ ఇంకా ఇక్కడ ఏంటంటే హోల్సేల్ థింగ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం షాప్స్కి వెళ్ళేటప్పుడు ఫ్యాన్సీ స్టోర్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతాయి. జ్యువెల్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ టెంపుల్ జ్యువెలరీస్ కానీ అలాగా. ఇంకొంచెం మనం మిన్ స్ట్రీట్లోకి కానీ వెళ్ళినట్లయితే అక్కడైతే ఫుట్పాత్ పైనే చైన్స్ అలా పెట్టి అమ్ముతూ ఉంటారు. సో ఇలాగా, కాకపోతే కొంచెం కాస్ట్లీ ఉంటాయి. ఫస్ట్ అయితే మనం లోపలికి వెళ్ళినట్లయితే మనకి ఇంకా కొంచెం మనం బార్గెన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అప్పుడే మనకి తగ్గిస్తారు. ఇంకా ఇది నేను సెకండ్ టైం అనమాట సౌకర్పేటకి రావడం. ఇంతకు ముందు వచ్చాను. మోస్ట్లీ నేను చూసినంత వరకు బ్రైడల్ లెహెంగాస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ అప్పుడు నేను వచ్చినప్పుడు ఎక్కువ లోపలికి వెళ్ళలేదన్నమాట. సో ఇదే ఫస్ట్ టైం కొంచెం వెళ్ళి మిన్ స్ట్రీట్ మొత్తం చూసానమాట. సో కలెక్షన్స్ చాలా బాగున్నాయి. మేమైతే కొన్ని స్టోర్స్కి వెళ్ళలేదు. అండ్ ఇక్కడ మనకి వెస్ట్రన్లో కూడా ఉన్నాయన్నమాట. నేను ఇక్కడికి వెళ్ళాను యాక్చువల్లీ, కింద ఒకటి చూసి నచ్చి వెస్ట్రన్ వేర్లో. సో ఇక్కడ కూడా పైన మనకి లోపలగా షాప్స్ అన్నీ ఉన్నాయన్నమాట.
ఉన్నాయన్నమాట. సో మేము పైకెళ్ళి చూసి అడిగితే ఆయన కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్పాడు. సో అందుకని ఓకే అన్న మీ దగ్గర పెట్టుకోండి అని వచ్చేసాను. సో ఇదే అనమాట, కింద ఆత్రంగా చూసి పైకొచ్చి అడిగిన ఒక కోఆర్డర్ సెట్ అండ్ కాస్ట్ ఎక్కువ ఉంది. అండ్ ఇక్కడ కొంచెం ముందుకు వస్తే సిల్వర్లో కొన్ని జ్యువెల్స్ కూడా ఉన్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి, పైన డిస్ప్లేలో పెట్టున్నారు. షాప్ నేమ్ వచ్చేసి వినాయక జ్యువెల్స్ అంట. సో సిల్వర్ అన్నారు. సో అలా మనకి అవసరం లేదు కదా అని చెప్పి కొంచెం కిందకి దిగి వస్తే ఇక్కడ నేను చెప్పినట్లు మనకి హోల్సేల్లో బొమ్మలు కానీ అండ్ స్టిక్కర్స్ కానీ థ్రెడ్స్ కానీ చాలా అమ్ముతున్నారు ఇక్కడ. సో ఇక్కడ చూసినట్లయితే పూసల దండలు అన్నీ ఉన్నాయన్నమాట, క్లిప్స్ కానీ. సో మామూలుగా ఫ్యాన్సీ స్టోర్ వాళ్ళకైతే ఇక్కడ నుంచి వాళ్ళు చాలా మంచిగా బార్గెన్ చేసుకొని నీట్గా తీసుకెళ్ళచ్చు బల్క్గా. డిఫరెంట్ మోడల్స్లో ఇయర్ రింగ్స్ కానీ చైన్స్ కానీ అన్నీ ఉన్నాయన్నమాట అవైలబుల్లో. ఇవి మన ఇన్స్టాలో చూస్తూ ఉంటాము. ఇక్కడైతే ఇది 350 రూపీస్ సౌకర్పేటలో. సో ఇలా కొన్ని డిజైన్స్ అయితే మనకు అలా వేసేసి ఉంటారు, వాటి వెనకాల రేట్స్ రాసి ఉంటారు. సో నాకైతే కొంచెం కాస్ట్లీ అనిపించింది. సో అలా పక్కన పెట్టేసి ఇంకా వచ్చేసాను అనమాట. మేమైతే మా ఫ్రెండ్కి హాఫ్ శారీ కోసం అని వచ్చాము ఇక్కడికి. బేసిక్గా ఒక లుక్ వేద్దామని మొత్తం సౌకర్పేటని. ఎక్కడ చూసినా బ్రైడల్ లెహంగాసే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏదో ఒక హాఫ్ శారీ అయితే బాగుంది, వెళ్ళి చూద్దాం అనుకున్నాము. బట్ ఇటు సైడ్ ఇంకొక షాప్స్ ఉండేసరికి మేము అటు వెళ్ళామన్నమాట ఒక లుక్ వేద్దామని చెప్పేసి. ఇందులో మనకి జైన్ టెంపుల్స్ అలాగ కొన్ని థింగ్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ పెట్టుకున్నారు చూడి అక్క వాళ్ళ దగ్గర మేము ఒక 2-3 పర్చేస్ చేసామన్నమాట. ఆ పక్కన బ్యాంగిల్స్, ఇక్కడ చైన్స్ ఉంటాయి. సో అవి మళ్ళీ కొనుక్కోవచ్చులే అని ఫస్ట్ హాఫ్ సారీ కొనుక్కుందాము అని చెప్పి ఒక ప్లేస్కి అయితే వచ్చాము. ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా ఆ స్టోర్ అనమాట ఇది. బట్ వాడు కెమెరాలో లేదన్నాడు. సో అందుకని నేను ఆపేసాను అనమాట. బట్ క్లాత్ అయితే చాలా బాగుంది. ఆల్సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిజైన్స్ అండ్ క్లాత్స్ ఉన్నాయి. అండ్ మధ్యలో ఆత్మారావు నేను ఒకడు ఉన్నానని గుర్తు చేశాడు. సో అలా తినడానికి వచ్చేసాం అనమాట. అండ్ కాస్ట్ కూడా ఇక్కడ కొంచెం అఫోర్డబుల్గానే ఉంది. ట్రయాస్ అంట, ప్యూర్ వెజ్ రెస్టారెంట్. మేము వెళ్ళింది సాటర్డే కాబట్టి సో వెజ్కి వెళ్ళామన్నమాట. బేసిక్గా నాకు తెలిసినంత వరకు సౌకర్పేటలో నాన్ వెజ్ నేను చూసింది లేదు. లైక్ కైండ్ ఆఫ్ బిర్యానీస్ అవి టీ నగర్లో అయితే ఎక్కువ ఉంటాయి. బట్ ఇక్కడైతే చాట్ ఐటమ్స్ ఇవే ఉంటాయన్నమాట. మేమైతే ఒక బటర్ నాన్ అండ్ పన్నీర్ బటర్ మసాలా అండ్ బేబీకార్న్ 65 ఒక 2 లైమ్స్ అయితే తీసుకున్నాం అనమాట, లైమ్ సోడా. ఇదే అనమాట మేము వెళ్ళిన హోటల్. సో ఇంకా మళ్ళీ షాపింగ్ చేయడం షురూ చేసామన్నమాట. అండ్ ఇదైతే నాకు భలే నచ్చేసింది. సో నేనైతే ఇది ఒకటి పర్చేస్ చేశాను. అండ్ ఇక్కడ కొంచెం ముందుకెళ్ళినట్లయితే మనకి చెప్పులు అక్కడ బ్రౌన్ కలర్వి కనిపిస్తున్నాయి కదా, అవి 200కి ఇచ్చాడు. సో మా ఫ్రెండ్ బ్రౌన్, నేనైతే వైట్వి తీసేసుకున్నాను, ఆ వైట్ అండ్ బ్రౌన్. సో ఇక్కడ మనకి పక్కనే జైన్ టెంపుల్ ఉంది కొంచెం ముందుకెళ్తే. సో చాలా బాగుంది ఆ ఆర్కిటెక్చర్ అంతా. అండ్ ఫైనలీ ఒక షాప్ అయితే పట్టేసుకున్నాం మా ఫ్రెండ్కి హాఫ్ శారీ కొనడానికి. పై సెక్షన్లో లెహెంగాస్ కానీ హాఫ్ శారీస్ కానీ ఉంటాయన్నమాట. కొంచెం పేస్టల్ కలర్స్ మనం అడిగిన కాస్ట్ని బట్టి వాళ్ళు చూపిస్తారు. సో మా ఫ్రెండ్ అయితే ఒక హాఫ్ శారీ కొనుక్కుంది ఇక్కడ. మనం కానీ బేరం ఆడితే కొంచెం తగ్గిస్తారనమాట. అండ్ కొంచెం అలా ముందుకు వచ్చేస్తే మనకి ఇక్కడ ఆటో స్టాండ్ అనేది ఒకటి కనిపిస్తుంది జైన్ టెంపుల్ దగ్గర. సో ఇక్కడ నుంచి మనం ఆటో ఎక్కి బ్రాడ్వేకి వెళ్ళిపోయి అక్కడ నుంచి బస్సులో వెళ్ళిపోవచ్చు. సో అలా దానిపైకి జ్యువెల్స్ ఏమైనా కొందామని చెప్పి కొంచెం ముందుకెళ్ళామన్నమాట తీసుకున్న హాఫ్ శారీకి. సో బేసిక్గా ఈ రూపం స్టోర్స్ని నేను గూగుల్లో సెర్చ్ చేసి దీనికి వెళ్ళానమాట. ఎందుకంటే ఇక్కడ కొంచెం ఫ్యాబ్రిక్ బాగుంటుంది అని చెప్పి రివ్యూస్లో చూశాను. ఆల్సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయని చెప్పి విన్నాను. నేనైతే కలంకారీకి వెళ్ళా, బట్ ఐ గోట్ డిసప్పాయింటెడ్ అండ్ ఐ కేమ్ బ్యాక్. ఈ ఎస్ఆర్ ఫ్యాషన్ జ్యువెలరీ వచ్చేసి కొంచెం లోపలగా ఉంటుందన్నమాట. మనం చాలా లోపలికి వెళ్ళాలి, లైక్ సందులుగా వెళ్ళాలి. లోపల డౌన్లో కూడా ఉంటుంది. సో దీనికి పక్కనే మనకి లోపల ఇది కూడా మెహందీ అయితే వేస్తున్నారు. చూడండి ఆ చిన్నపిల్లలు ఎంత క్యూట్గా పెట్టించుకుంటున్నారు అసలు కదలకుండా. సో ఇక్కడ మా ఫ్రెండ్ ఒక 2 చైన్స్ అలా కొనిందనమాట. సో ఇంకాస్త మనం బయటకు వచ్చేస్తే మనకి ఇక్కడ కొన్ని ఎక్కువగా జ్యువెల్స్ షాప్సే కనిపిస్తున్నాయి. అండ్ ఈ అక్క దగ్గర డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్లిప్స్ ఉన్నాయి. అసలు 10 రూపీస్, 25 రూపీస్, 20 రూపీస్ అని చెప్పి 50 రూపీస్కి 3 అలా ఇచ్చారనమాట. సో మేము కొన్ని క్లిప్స్ అయితే పర్చేస్ చేసుకున్నాము. కొంచెం ముందు వచ్చినట్లయితే చెప్పుల షాప్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ బ్యాగ్ షాప్స్ కూడా ఉన్నాయన్నమాట. నేనైతే కొనలేదు ఇవి. సో అలా చూసుకుంటూ మేమైతే ఇంకా రిటర్న్ అయిపోయాము, అసలుకే లేట్ అయిపోయిందని చెప్పి. చెప్పాల్సిందే విషయం, అసలు తాత మాత్రం ఫుల్ స్వాగ్, అసలు అందరినీ ఒక్క ఇదిలించేస్తున్నాడు. సో ఇక్కడ నేను చెప్పాను కదా ఈచ్ స్ట్రీట్లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఫేమస్ లాగా ఉందన్నమాట. సో మనం మింట్ స్ట్రీట్ జ్యువెల్స్కి దానికి వెళ్తే ఇంకా కొన్ని స్ట్రీట్స్లో ఆయిల్స్ రిలేటెడ్ అండ్ మెకానిక్ థింగ్స్ రిలేటెడ్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ఉంది, ఊరేగింపుకి వచ్చారు బయటికి.
సో అలా తాత యూటర్న్ తీసేసుకొని ఏదో గొడవ కూడా వేసేసుకుంటున్నాడు బండి అడ్డం పెట్టేశాడని. యాక్చువల్లీ మేము వచ్చేటప్పుడు ర్యాపిడో బుక్ చేసుకున్నాము, 100 రూపీస్ కాదు, వెళ్ళేటప్పుడు 100 ఇచ్చామన్నమాట. బికాజ్ మనం యూటర్న్ తిరగాలి, సో అందుకని 100 ఇచ్చాం. బట్ ట్రాఫిక్ అయితే ఫుల్ ఆన్ ఫుల్ ఉంటుంది అసలు, బికాజ్ మనం అంతా వెళ్ళేది స్ట్రీట్స్లోనే కాబట్టి అక్కడ అడ్డం పెట్టేసి ఉంటారు. నాకైతే గజనీ మూవీలో ఆయన వెళ్తాడు కదా, అదే సీన్ గుర్తొచ్చింది ఇక్కడ వెళ్తూ ఉంటే. సో అలా ఇంకా బస్ ఎక్కేసి మేమైతే రిటర్న్ అయిపోయామన్నమాట. సో మనం మార్నింగ్ ఇదే వేలో వచ్చాము, కాకపోతే ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఫ్లాగ్ కలర్స్ వేసారనమాట. సో చాలా బాగుంది చూడడానికి. అండ్ ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ అయితే నేను ఎప్పుడు చూసినా ఈ ఎగ్జిబిషన్ రన్నింగ్లోనే ఉంటుంది. మేబీ ఒకటి ఎండ్ అయిపోతే వెంటనే పెడతారనుకుంటా. ఆల్ ద టైమ్ ఉండే ఎగ్జిబిషన్ ఏమో ఇది, నాకైతే ఐడియా లేదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నేనేం పర్చేస్ చేశానో చూపించలేదు కదా, ఇంకొక వీడియోలో అయితే నేను మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ దిస్ ఇస్ హౌ ఐమ్ ఎండింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ యూర్ పేషెన్స్. బాయ్.